ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే కార్తిక్ గారు. సార్, బెంగాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటికీ అక్కడ చాలా హింస జరుగుతుందని అంటున్నారు. ఈ పరిణామ పరిస్థితుల్లో ఎవరు గెలవడానికి అవకాశం ఉందంటారు? మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అస్సాం కావచ్చు, తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి, కేరళ. ఇది 5 రాష్ట్రాల్లోకెల్లా అందరి దృష్టి బెంగాల్ మీద ఉంది. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 4వసారి మమతా మళ్ళీ తిరిగి గెలవగలుగుతుందా, లేదు ఈసారి అయినా సరే బీజేపీ బెంగాల్ని కైవసం చేసుకోగలుగుతుందా? బెంగాల్ అనేది బీజేపీకి ఒక బిగ్ టాస్క్. ఎప్పటి నుంచో బెంగాల్ మీద పాగా వేయాలని అనుకుంటున్నారు. 2021లో చాలా ప్రయత్నం జరిగింది, రిజల్ట్ వచ్చింది, కానీ అధికారం రాలే. రిజల్టు అధికారం కాకపోయినా 3 సీట్ల నుంచి 77 సీట్లకు వాళ్ళు పెరిగారు. అసెంబ్లీలో అంతకుముందు 3 సీట్లు మాత్రమే ఉండేవి, 77 సీట్లుగా పెరిగారు. ఆ మేరకు బిగ్ సక్సెస్, కానీ అధికారం రాలే. కానీ ఈసారి మాత్రం అధికారం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఈరోజు బెంగాల్ మొదటి విడత కింద 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మిగతా వాటికి ఏప్రిల్ 29వ తారీఖు పోలింగ్ ఉంటుంది. మొత్తం 294 స్థానాలకి అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. దాని దగ్గర 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. 148 స్థానాలను ఎవరు చేరుకుంటే వాళ్ళకే అధికారం. అయితే అక్కడ వాస్తవానికి సర్వేలు చెప్తుంది ఏంటంటే, అంటే కొన్ని సర్వేలు అటున్నాయి, కొన్ని సర్వేలు ఇటున్నాయి. నేను కొన్ని సర్వేలు అయితే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. అంటే 170, 180 స్థానాలు లేదా 160 అయినా కనీసం బీజేపీకి వస్తుంది. 120, 130 స్థానాలు కాదు తృణమూల్ కాంగ్రెస్ ఆగిపోయింది అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. కానీ నా అంచనానేమో కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ 160, 170 స్థానాలు కొట్టేసిద్ది, బీజేపీ 120, 130 కాడికి వచ్చి ఆగిపోవచ్చు అనేది. కాకపోతే బీజేపీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, పోయినసారి 2021 ఎన్నికల్లో ఒక 40 స్థానాల్లో 10,000 లోపు ఓడిపోయిన స్థానాలు ఉన్నాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్ కేవలం 10,000 ఓట్ల మెజార్టీతో లేదా అంతకన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన స్థానం 40 ఉన్నాయి. ఆ 40 స్థానాల మీద విపరీతమైన ఫోకస్ పెట్టింది సార్ బీజేపీ. ఆ 40 స్థానాల్లో వాళ్ళకు అంటే తృణమూల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని ఒక 5-6 వేలు లాగేసుకుందంటే బీజేపీ, వీళ్ళకి 5-6 వేలు పెరుగుతాయి, వాళ్ళకి 5-6 వేలు తగ్గుతాయి. అప్పుడు వీళ్ళు ఎక్కువ సాధించినట్టు. ఇప్పుడు నీ చేతిలో 10 రూపాయలు ఉన్నాయి, నీ 10 రూపాయలు నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. నీ దగ్గర ఉన్న 5 రూపాయలు లాగేసుకుని నా దగ్గర పెట్టేసుకుంటే నా ఎక్కువ ఉంటే నీ ఎక్కువ ఉంటాయా కదా? సో ఇదే ప్రయత్నం. ఇప్పుడు బీజేపీకి ఉన్న ఓట్లు బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్కి ఉన్న ఓట్లు తృణమూల్ కాంగ్రెస్వి. ఆ తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల నుంచి ఒక 6,000 బీజేపీ లాగేసుకుంది అంటే ఇప్పుడు బీజేపీ ఓట్లు పెద్దగా అవుతాయి కదా, బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ ప్రయత్నంలోనే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పనిచేశారు. గ్రౌండ్ లెవెల్ వరకు సంఘ్ పరివార్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా పకడ్బందీగా పనిచేశారు. నిజానికి వాళ్ళు పోయినసారి బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ మధ్య 10% ఓట్ బ్యాంక్ తేడా ఉంది. స్టేట్ వైడ్గా చూసినప్పుడు 10% ఓట్ బ్యాంక్ తేడా ఉంది. ఒక 5% ఓట్ బ్యాంక్నైనా తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు లాక్కోగలిగితే బీజేపీదే అధికారం. సో 10% ఓట్ బ్యాంక్ని అటు ఇటు మ్యానిపులేట్ చేయడం మాకు పెద్ద విషయం కాదు అనేది బీజేపీ నమ్మకం. ఎందుకంటే బీజేపీ గతంలో అన్ని రాష్ట్రాల్లో గెలిచింది. బీజేపీ ఇలా దేశంలో ఎంత బలమైన శక్తిగా ఉందో నీకు తెలుసు. కాబట్టి బీజేపీ ఏమైనా చేయగల చాణక్యం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది. అరౌండ్ వాళ్ళ వర్క్ కూడా ఆ రకంగా ఉంది. ఎగ్జాంపుల్ నాన్న, ఒక నియోజకవర్గంలో ఒక 250, 300 పోలింగ్ బూత్లు ఉన్నాయనుకో, ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఇన్ఛార్జీని పెట్టుకున్నారు. ప్రతి ఇన్ఛార్జ్కి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, బీజేపీకి ఉన్నటువంటి సాంప్రదాయ ఓట్ బ్యాంకు, యాంటీ తృణమూల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కాకుండా తృణమూల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కనీసం ఒక్కొక్క ఇన్ఛార్జి 30 ఓట్లు లాగాలి, కొత్త ఓట్లు. అటు పడతాయి అనుకున్న ఓట్లు ఇటు లాగాలి. లాగినప్పుడు 30x300 పోలింగ్ బూత్లో ఉన్న ఇన్ఛార్జీలు 30x300 ఎంత? 9,000 అంతే కదా. అంటే 9,000 ఓట్ బ్యాంక్ ప్రతి నియోజకవర్గంలో మ్యానిపులేట్ చేయగలిగితే, అంటే తృణమూల్ కాంగ్రెస్ పడే ఓట్లని బీజేపీ వైపు పడేసుకోగలిగితే ఆటోమేటిక్గా బీజేపీకి కనీసం ఒక 40-50 స్థానాలు అన్న అంచనాకు మించి, సర్వేల అంచనాకు మించి వస్తాయి. అప్పుడు ఏమైంది, ఈ 120, 130 బీజేపీకి వస్తాయి అనుకున్నాయేమో 160, 170కి వెళ్ళిపోతే వాళ్ళకి తగ్గుతాయి కాబట్టి వాళ్ళు 120, 130లో పడిపోతారు. అంటే ఏం లేదు, ఇక లాజిక్ ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ ఎంత ఆధిక్యంలో ఉంది మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 20-30 ఆధిక్యంలో ఉంది. ఆ 20-30 స్థానాల మందం వాళ్ళవి బీజేపీ లాగేసుకోగలిగితే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరిద్ది, తృణమూల్ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కంటే తగ్గిద్ది, బీజేపీ చేతిలోకి అధికారం వస్తుంది. ఆ ప్రయత్నం గట్టిగా ఉన్నారు. ఆ ప్రయత్నం కోసం అసలు మామూలు కాదు, మోడీ స్థాయిలో, అమిత్ షా స్థాయిలో దృష్టి పెట్టి
ఎలక్షన్ అక్కడ కమిషన్ బాధ్యతలు అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి మొత్తం రూలింగ్ పోయిందో డీజీపీని మార్చారు, సిఎస్ని మార్చారు, కోల్కత్తా ఏమన్నా సిపిని మార్చారు, అక్కడ చాలామంది ఐఏఎస్ అధికారిని మార్చారు. ఎవరు మమతాకు అనుకూలంగా ఉంటారనుకుంటే వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని పక్కన పెట్టారు. మొత్తంగా సరి పేరుతోటి, సార్ అంటే ఎలక్షన్ సంస్కరణలు ఉన్నాయి కదా, దొంగ ఓట్లు కావచ్చు, డబల్ ఓట్లు ఉండటం కావచ్చు, ఫేక్ ఓటు కావచ్చు, వీటన్నిటిని తొలగించడం, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని తొలగించే పిల్లలు 86 లక్షల ఓటు బ్యాంక్ తీస్తారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాదన ఏంది, 86 లక్షల ఓట్లు తొలగించినవన్నీ దాదాపు మావే ఓటు బ్యాంక్ అని. అంటే తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తీశారు, బీజేపీ వాళ్ళు కొత్త ఓట్లు వాళ్ళు చేర్చుకున్నారు అనేది తృణమూల్ కాంగ్రెస్ వాదన. సో రకరకాల ప్రయత్నాలు చూడు. ఒకటి, తృణమూల్ కాంగ్రెస్కు ఉన్న అధికారులందరినీ మార్చేశారు, వ్యవస్థలు మొత్తం తమ కంట్రోల్లో తీసుకున్నారు. చివరికి తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేసే ఐపాక్ టీంను కూడా తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఐపాక్ మీద ఈడీ ఎంక్వైరీ కొనసాగింది. ఐపాక్ టీం ఎవరైతే కో ఫౌండర్ ఉన్నారో అతన్ని ఈడీ ఆల్రెడీ అదుపులో తీసుకుంది, అతను విచారిస్తూ ఉంది. అంటే తృణమూల్ కాంగ్రెస్ స్ట్రాటజీ సంస్థని కూడా వాళ్ళు కంట్రోల్ చేసి పడేసి మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ని ఎన్ని రకాలుగా ఇరకాటంలో పెట్టారో అన్ని రకాలుగా ఇరకాటం పెట్టారు. నువ్వు అన్నావు హింస అని. హింస సహజంగా బెంగాల్లో జరిగింది, బెంగాల్లో కొన్ని నేచర్ అది. అందుకనే దేశం మొత్తం తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటుంది? బెంగాల్ అంటే హింస. పైగా బెంగాల్లోకి బంగ్లాదేశీ చొరబాటుదారులు వచ్చేసి వాళ్ళు మన దేశంలో విధ్వంసాలు క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బెంగాల్లో మమతా ఓడిపోవాలి అనే కోరిక చాలామందిలో ఉంది. కాబట్టి బీజేపీ ప్రయత్నాలు కొన్ని తప్పైనా ఒప్పైనా అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. పైగా అక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కూడా మమతా ఉంటే మనం బతకలేం కాబట్టి మనం వ్యతిరేకించే బీజేపీ కన్నా ఓటేద్దాం. అంటే ఇక్కడ ఒకటే టార్గెట్, మమతా ప్రో వర్సెస్ మమతా యాంటీ. మమతా ఉండాలనుకునే వాళ్ళు, మమతా వద్దనుకునే వాళ్ళు, వీళ్ళ మధ్యనే పోటీ ఉంది. మమతా వద్దనుకునే వాళ్ళు పెరిగారు, కాకపోతే ఎంత పెరిగారన్నది తెలియట్లేదు, అదొక క్లారిటీ లేదు. ఒకటి మాత్రం వాస్తవం క్లియర్, బీజేపీ పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ తగ్గింది. ఈ పెరగటం అధికారంలోకి వచ్చేంత వరకు బీజేపీకి తెలియదు. అది మొత్తాన్ని తేలాల్సింది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత. అయితే మమతా కూడా మామూలుగా కాదు, లోకల్ సెంటిమెంట్, బెంగాలీ సెంటిమెంటు, అక్కడ ట్రెడిషనల్ సెంటిమెంటు, మైనార్టీ ఓట్ బ్యాంకు, వీటన్నిటిని తన వెనక ర్యాలీ చేసుకోగలిగింది. ఇప్పుడు వీళ్ళు జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీ జై కాళీమాత అంటది. ఎందుకంటే లోకల్ ఫీలింగ్, అక్కడ కాళీమాత ఫేమస్ కాబట్టి వాళ్ళకి అక్కడ దైవం కాబట్టి అక్కడ ఫీలింగ్ని రెచ్చగొట్టుకునేటువంటి ప్రయత్నం. సో మొత్తానికి మమతా కూడా ఎత్తుగడ్డ గట్టినేసింది. బట్ నాకు నచ్చిన అయితే మమతా కొద్దిలోనైనా సరే తన అధికారం నిలబెట్టుకోగలదు అనేది ఉంది, చూడాలి ఏమైంది. థ్యాంక్ యూ సార్.